ఎంపీ ఎన్నికలు నిన్నటితో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి పాల్వంచ డివిజన్ స్థాయిలో సిబ్బంది సహకారంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిశాయి. ఇటీవల కాలంలో మత్తు పదార్థాల సేవిస్తూ యువత పాడవుతుందని అంటున్నారు. ఈ మధ్యనే గుట్కాలు కూడా నిషేధం మరోసారి ప్రభుత్వం చేసింది. యువత పెడదోవ పట్టదని, జీవితాలు పాడు చేసుకోవద్దని డీఎస్పీ సతీష్ సూచించారు. వాటికి దూరంగా ఉండాలని కోరారు. అటువంటి వారిని తీసుకువస్తే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. సమాచారం ఉంది. అటువంటి వాటిపైన కేసులు నమోదు చేస్తున్నాము. నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టి వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను సామాన్య ప్రజానికాన్ని కోరేది ఏంటంటే, ఒకవేళ మీకు ఇసుక కానీ మట్టి కానీ అవసరం ఉన్నట్టయితే గవర్నమెంట్ నిర్ణయించిన పద్ధతుల్లో ఇసుకని తీసుకెళ్ళండి, మట్టిని తీసుకెళ్ళండి. ఎటువంటి అనుమతి లేకుండా తీసుకెళ్ళినట్టయితే మీ పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే సబ్లింట్లో వాడినటువంటి వాహనాలను వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. మీకు అంతా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం తీసుకెళ్ళండి. రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు, పోలీసు ముగ్గురం కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకలు కానీ మట్టిని కానీ నిరోధించడంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాము. దాని ప్రకారం గవర్నమెంట్ పాలసీకి విరుద్ధంగా ప్రవర్తించే వారిని, రవాణా చేసే వారిని వాళ్ళ మీద కేసులు బుక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తగిన చర్య తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో కొద్దిమంది ఈ ఆంధ్ర ఒరిస్సా మోడల్ నుంచి కాంగ్రెస్ పాలించాలిగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. సమాచారం అనుసరించి ఈ మధ్యలో చాలామంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 3-4 క్వింటాల ధాన్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా జైల్లో ఉన్నారు. ఈ చాలామంది యూత్ ఈ గాంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువతను నేను కోరేది ఏంటంటే, ఈ గాంజాయి అనేది మీ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసుకోవాలి. అదేవిధంగా మీ కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. మీరు ఇటువంటి సందర్భాలకు లోనైతే భవిష్యత్ అంతా నాశనం అవుతుంది. దయచేసి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరూ తెలిసి గుట్కా వీటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎవరైనా కిరాణా షాప్స్లో ఇంకా వేరే ప్లేసుల్లో అమ్మినట్లయితే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఏంటంటే, మీరు ఈ దూరంగా ఉండండి, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే వీటి సేకరణ వల్ల, వీటి సేవించడం వల్ల మీ కుటుంబం అంతా రోడ్డు పాలవుతుంది. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా అమ్ముతున్నట్టు కానీ లేకుంటే గుట్కా ఉన్నట్టు కానీ మీకు తెలిస్తే మాకు పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి. మేము వాళ్ళ పేరు గోప్యంగా ఉంచుతాము. అటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపైన చర్య తీసుకుంటాము. ఈ విషయంలో ప్రజానికం యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం.